హల్లెలూయా. మరి మంచిది పిల్లారా. మరి దేవుని సన్నిధిలో మానవుడికి దేవునికి ఉన్న గొప్ప సంబంధం ఎలాంటిది అంటే చాలా శ్రేష్టమైనది. మానవుని కొడుకు దేవుడే భూలోకానికి దిగి వచ్చిన అనుభవం, మానవుని కొరకే భూలోకాన్ని సృష్టించిన అనుభూతిని మనం చూడగలుగుతాం. మానవుడు ఎలాంటి వాడంటే చాలా శ్రేష్టమైన వాడు. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులలో చాలా చాలా నమ్మకమైన వాడు, పరిశుద్ధుడు, చాలా నీతి కలిగిన వాడు. ఎలాంటి వాడంటే మానవుడు ఎలాంటి వాడంటే దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. చెప్పండి, మనుషుడు ఎవరు? మానవుడు మానవుడు అంటున్నారు కదా, మగవాళ్ళు ఏమనుకుంటున్నారేమో అనా? మానవుడు అంటే ఏమంటారు? ఎవరు చెప్పండి? మగవారు అంటున్నారు. మగవారు కాదండి, మనిషి అంటే ఓ మనిషి అంటే ఆడ కావచ్చు, మగ కావచ్చు. భూమి మీద ఉన్న మనిషి ఎలాంటి వాడంటే చాలా ప్రాముఖ్యమైన వాడు. దేవుడు మానవుని కొరకు 6 దినాలు పనిచేసి 5 దినాలు పనిచేసి 6వ దినాన మానవుని సృష్టించుకొని మానవుని కొరకు ఎలాంటి వాడు చేశాడంటే సమస్తమును భూమి మీద అధికారాన్ని కలగజేశాడు. ఈ కలగజేసిన ఈ మానవుడు ఏమైపోయాడు అంటే దేవుని మహిమపరచవలసిన వాడు, దేవునితో ఉండవలసిన వాడు, దేవునిలాగా ఈ భూలోకములో ఒక అధికారం కలిగిన వ్యక్తిగా ఉండవలసి పాపమును శాపమును తీసుకుని వచ్చాడు. లోకములోనికి ఎలాంటిది తెచ్చాడంటే మేలుకరముగా ఉండవలసిన వాడు మేలుకు తగిన మేలుకు బదులు పాపమును తీసుకుని వచ్చాడు. చెప్పండి, పాపం అంటే ఏం తెచ్చాడు చెప్పండి? పాపం అంటే ఏమంటాం చెప్పండి? పాపం అంటే మనం ఏమంటాం? ఏదైనా చేస్తే కదా పాపం, మేమేం చేయలేదు అనుకుంటాం. కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే మాట వినకపోవటమే పాపం. ఇప్పుడు తల్లిదండ్రులకు కోపం ఎక్కడ వస్తుంది చెప్పండి? మాట వినకపోతే తల్లిదండ్రులకు ఏమొస్తుంది? కోపం. ఎన్నిసార్లు చెప్పండి? బుద్ధి లేనిదవా, నీకు ఏదో ప్రేమిస్తుంటే ఏదో పోని అంటుంటే ఇంకా నువ్వేం చేస్తున్నావు, ఎక్కువ చేస్తున్నావు అంటాం కదా. అలాంటి ఆ మనుష్య స్వభావం కలిగిన మనం మన వరకైతే ఒక నీతి, దేవునికైతే మరొక నీతి. పిల్లరా, ఈ లోకములో మానవుడు ఎలాంటి వాడంటే చాలా శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో చూడండి, ఆదికాండము 3వ అధ్యాయములో మీరు చూస్తే ఒక 13 వచనాల వరకు మానవుని యొక్క ఉద్దేశం, మానవుని యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుతూ రాస్తా ఉన్నాడు. చూడండి, ఆ మాట మీరు చూస్తే చదవండి, మొదటి వచనం నుంచి చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిగినదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములు నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము, తోట మధ్యలో ఉన్న చెట్టును ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా వాటిని మీరు తిన్న దినమున మీ కన్నులు తెరవబడుతాయని, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదయు తెలివినిచ్చు రమ్యమైనదై ఉండుట
వచ్చినప్పుడు ఆమె ఆమె తన ఫలములలో దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడును. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను చుట్టి కుట్టి తమకు కచ్చడములను చల్లపూటను ఆదామును అతని భార్య స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కొంటున్నాను. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినదేమిటి అని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. చాలా ఏం చెప్పిందంటండి అంటే ఇక్కడ మనం ఈ సందర్భాన్ని మరొకసారి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఒకసారి మనము ఈ విషయంలో దేవుని వాక్యం ధ్యానం చేశాం. మరొకసారి అంటే ఇక్కడ దేవుని స్వభావము మనిషి స్వభావం మనకు కనబడుతూ ఉంది. దేవుని స్వభావమేమో దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని మాట చొప్పున ఆదాముకు కావలసిన ఈ భూమి మీద కావలసిన ప్రతివిని సిద్ధపరిచి ఆ సిద్ధపరిచిన ఈ సృష్టిలో సమస్తాన్ని నువ్వు ఏలుబడి చేయి, నువ్వు తినగలగటానికి ఆహారము, నువ్వు తింటా ఆహారము ఆరగించడానికి ఆ జీవరాశులలో నుండి చెట్లలో నుండి సమస్తాన్ని ఇదిగో తినవచ్చు. కానీ ఇదిగో నేను ఈ చెట్టు ఉన్న ఫలమును నీవు తినవద్దని చెప్పాడు. అంటే ఇప్పుడు అక్కడ దేవుడిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుడికి తెలుసు. ఏం చెప్పండి, మానవునికి ఒక తండ్రికి తెలుసు. అంటే మీకు దేవుడు అంటే మళ్ళా దూరం అవుతుందేమో కానీ తండ్రికి తెలుసు తన బిడలకు ఏది అపాయమో ఏది మంచో తెలుసు. ఎందుకని ఆల్రెడీ తండ్రి బాల్యదినము నుండి యవన ప్రాయములోకి వచ్చి యవన ప్రాయములో నుండి కావ్యపు ఆ నడవడికలో వివాహమైన తర్వాత వివాహానికి ముందు జరిగిన తన జీవిత యొక్క గమనాన్ని, తన జీవితం యొక్క నడవడికను, తన జీవితంలో కలిగిన అనుభవాలన్నీ కూడా మరొకసారి తన బిడల విషయములో తన జీవితంలో మరలా రాకూడదని చాలా జ్ఞానంతో తన బిడలను పెంచుకుంటా ఉంటాడు. ఎందుకనంటే తండ్రి ప్రేమ లేని వాడు తన కొడుక్కి ఆ ప్రేమను ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఇదివరకు ఆహారం లేని సందర్భాలలో తనకు కలిగిన కుమారుడికి నా తండ్రి సరైన ఆహారం పెట్టలేకపోయాడు, నేనైనా నా పిల్లలకు ఏం చేయాలనుకుంటాడు? సరైన మంచి చెడులు నాతో లేడు నా తండ్రి, కనీసం నా బిడ్డలకైనా నా తండ్రి ఇవ్వలేని మంచి విషయాలను ఒక స్నేహితుడిలాగా ఉండాలని ఈ తండ్రి కొడుకు తన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ రీతిగానే పిల్లరా దేవుడు ఒక తండ్రిగా మనకున్నాడు. దేవునికి తెలుసు మనము ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో, భూమి మీద తన కొరకు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే తనకు మహిమ వస్తుందో దేవునికి తెలుసు. అందుకనే
ఆయన ముందుగానే గుర్తెరిగిన వాడై ఉండి మనుషుడు స్వతహాగా తన జీవితంలో బలహీనతలో రాకమునుపు జరిగిన సందర్భం ఇది. ఆజ్ఞ అతిక్రమము ద్వారా కలిగిన పాపము వారి జీవితంలోనికి ఏలుబడి రానప్పుడు జరిగిన సందర్భం. ఎప్పుడు అంటే మానవుడు శ్రేష్టమైన తన జీవితాన్ని, మహిమకరముగా బ్రతకవలసిన తన జీవితాన్ని ఏమైపోయాడంటే కలిపి చెరిపిడి అనుభవంలోనికి వచ్చేసాడు. ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆ మానవ స్వభావంలోనికి కదండి, మనిషి యొక్క మాటను నిర్లక్ష్యము చేయటం వలన, తండ్రి అయిన దేవుని మాట నిర్లక్ష్యము చేయటం వలన కుమారుడైన ఆదాముకు ఏమి కలిగింది అంటే మేలుకు బదులు కీడు వచ్చేసి, ఎవరి మాట వింటే తనకు మేలు కలిగిందో ఆ మాటను పెడచెవిని పెట్టి వేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తనకు సహకారిగా పిలిచిన, ఏర్పాటు చేసుకున్న, తనకు తానుగా సిద్ధపరుచుకున్న ఆ స్త్రీ మాటను విన్నాడు. అందుకని ఆ స్త్రీ మాట ఏమైపోయిందంటే, ఆమె కూడా ఏమైందంటే నాలో తప్పేమి లేదయ్యా. ఏమంది ఆమె? నాలో నేనేం తప్పేం చేయలేదే. నేనేం చేశాను? అసలు నేనేం చేశాను? మనం చేస్తాం, మనుషుడిగా ఏం చేస్తాం చెప్పండి? తప్పులు చేస్తాం. తప్పులు చేసి ఏం చెప్తామండి? బొంకుతాం. మొట్టమొదటిగా బొంకుతాం. బొంకి ఎందుకు బొంకుతున్నావు, ఎందుకు నువ్వు చేసిన పొరపాటును ఎందుకు బొంకుతున్నావు, ఎందుకు దాటేస్తున్నావు అంటే నేనెప్పుడన్నా, నేనెప్పుడు చేయలేదు. ఇదిగో ఆమె వల్ల చెప్పండి ఏమైంది? ఫలానోడు వల్ల నేను తప్పు చేశాను, కానీ నా వలన నేను ఎన్నడు తప్పు చేయను అంటాం. అలాగనే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి ఒక మాట, ఆదికాండము 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ రాయిస్తాడు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? మీరు సస్తారా? అసలు ఎట్లా చస్తారు అంటే, అసలు ముట్టుకుంటేనే ఏమవుతారంట? చనిపోతారు. ముట్టితేనే చచ్చిపోవటం అంటే సామాన్యం ఏంటండి? ఇప్పుడు కరెంట్ ఉంది, మనకుంది. ఇప్పుడు కరెంట్ లేదులే. ఇప్పుడు వైర్ ఎంతనో దొరుకుతాం, భుజాన్ని వేసుకుంటాం, నోట్లో పెట్టుకుంటాం, ఏదైనా లాగుతాం. కరెంట్ వచ్చినప్పుడు చేయగలమా? ఎందుకని? ఎక్కడ వైర్లు నీరా రే అడుబావాక్ అంటారు తల్లి ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు. ఎందుకని అంటే అక్కడ ఏముంది? మరణం ఉంది. ఎక్కడుంది? మరణం. అందుకనే చూడండి, దేవుడు ఏమన్నాడంటే ఆ 3వ వచనంలో ఏమన్నాడు చెప్పండి? 3వ వచనంలో ఏమన్నాడు? నీవు ఆ ఫలమును మీరు చావకున్నట్లు మీరు తినకూడదు, వాటిని ముట్టకూడదు అన్నాడు. అందుకని చూడండి ఆ 17వ వచనం చూడండి, ఇక్కడ 2వ అధ్యాయం 17 అన్నాడు చూడండి. ఎందుకు అంటే చూడండి 17వ వచనం 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయము, మంచి చెడులు తెలవనిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిన్న దినమున నిశ్చయముగా ఏంటంటే అసలు సావు బతుకులు కొట్టుకులాడటం అనేది ఉండదు. కరెంట్లోనైనా వైర్లు పట్టుకుంటూ కూసేపు గిలగిల తనుకుంటామేమో కానీ ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నాడంటే, దేవుని యొక్క మాట ఎప్పుడైతే అధిగమించాడు, ఆ మాటను ఎందుకు నువ్వు తిన్నావన్నప్పుడు, ఈ మాట నా వలన నేనేమి తప్పు చేయలేదు కనుక నువ్వు నాకు ఇచ్చిన ఈ భార్య వలన నేను తప్పు చేసి, ఈ మాట నేను చేశాడు, ఇతర మాటను
ఇంకో మాటను కలుపుకున్నాడు. ఇప్పుడు ఒక మాట తప్పు అని తెలిసినప్పుడు ఆ మాట ఒప్పుకోకుండా ఏం చేస్తాం చెప్పండి? ఈ మాటకి ఇంకో మాట యాడ్ చేస్తాం. యాడ్ చేసి దాన్ని ఏం చేస్తాము? కప్పేయటానికి ప్రయత్నం చేస్తాం. ఆదాము కూడా ఎలాంటి చేశాడంటే, మానవ స్వభావం ఎలాంటిదో చూడండి. దేవుని మాట నిఖచ్చితముగా ఖడ్గం వంటిది, మరణం వంటిది ఆ మాట చెప్తే వీళ్ళేమో ఆ మాటను ఏం చేశారంట? నిర్లక్ష్యం చేశారు. అందుకనే చూడండి, మాట కలిపి చెరిపెడి మాట వలన ఒక మాటను మనం తెలుసుకోవాలి. ఎందుకు ఒక మాటను మనము ఒప్పుకోకపోతే, సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 30వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన మాటలతో ఏమీ చేర్చుకుము, ఆయన నిన్ను గద్దించునేమో. అక్కడ పైన మీరు చదవండి. అక్కడ మీరు పై మాటలు రాస్తున్నాడు. అక్కడ దేవోక్తి 30వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే, దేవోక్తి అనగా యాకే కుమారుడని హాగరు పలికిన మాటలు, చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులుకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడును కాను, పొందలేదు. ఆకాశమునెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొనగలిగిన వాడెవడు? బట్టలలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించబడిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చుకుము, ఆయన నిన్ను గద్దించునేమో. అప్పుడు నీవు ఎందుకు ఈ మాట నేను చదివించానంటే, ప్రియులారా, అక్కడ ఆయన మాటలు ఎలాంటివి అంటే పుటము వేయబడి 5వ వచనంలో రాయబడింది. ఏమంటుంది ఆయన మాటలు చెప్పండి? ఆయన మాటలు పుటము వేయబడినవే. అంటే మరణము అంటే చిన్న దినాన నీవేమైపోతావు, ముట్టిన దినాన నువ్వేమైపోతావు, చచ్చిపోతావు. అంటే ఆయన మాట ఎలాంటిది? అగ్ని వంటిది. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. పుటము వేయబడటం అంటే బంగారము పుటము వేయబడుతుందంటే కారణము మామూలు అగ్ని కాదది కదండి. బంగారం ఊరకనే కాలిద్దా? ఊరక మన అగ్గిపోదు మన బొగ్గు మీద పెట్టుకొని కాలిద్దా? అది ఎంత చిన్న మంటకి ఒక పాయింట్ అంటే 1000 పాయింట్లు ఉంటే పవర్ ఉంటే గాని ఆ బంగారం కరగదు, ఆ ఇనుము కరగదు. దేవుని మాటలు ఎందుకు ఏమన్నాడంటే, మాట మాత్రమే అక్కడ సెలవిచ్చాడు. అక్కడ ఆదాముతో ఏమని? నువ్వు ఈ పండును ముట్టకూడదు, ఈ పండును తినకూడదు, నువ్వు తిన్న తిన ఏమైపోతావు అంటే ఆ మాటను ఇతను లక్ష్యము చేయకపోవటం వల్ల అతడు నిర్లక్ష్యము చేయటం వలన, అతడు నిర్లక్ష్యము చేయటమే కాదు కానీ మాటకు మాట కలుపుకోవటం వలన అతను ఏమైపోయాడు? సచ్చిన అనుభవంలోనికి వచ్చేసాడు. అంటే మనిషి యొక్క స్వభావం ఎలాంటిదంటే అండి, మాటను చేసిన తప్పును సరి చేసుకోకుండా ఒక మాటకు 10 మాటలు కల్పించి డైవర్ట్ చేయటానికే మానవుడు ప్రయత్నం చేస్తాడు. జ్ఞానవంతుడిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు.
తనకంటే తెలివైన వాడుగా లేడనిపించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుని మాటకు లోబడేవాడుగాను విధేయత కలిగిన వాడుగా లేకుండా పోతాం. అందుకనే మానవుడు, అందుకని బైబిల్ అంటది జ్ఞానులు జ్ఞానం అంట వెర్రితనముతో సమానం అంట. జ్ఞానుల జ్ఞానము వెర్రితనం. జ్ఞానేమైపోతాడంటే వెర్రేడు అయిపోతాడు. కానీ దేవుని వాక్యం ఎలాంటిదంటే మనలను పుట్టమి వేస్తుంది. ఆయన మాటల చేత మన జీవితాలను తేజరిల్ల చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బంగారానికి పట్టిన మస్తు పోవాలంటే ఆయన అగ్నిలో పుటము వేయబడాలి. మానవుని యొక్క జీవితంలో కలిగిన ఆ కల్ముషాన్ని, ఆ పాపాన్ని, ఆ అవిధేయతను మనలో నుండి వెళ్ళిపోవాలి అంటే దేవుని అగ్ని వంటి మాటలు మన హృదయంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే భక్తులు రాసిన పాట, ఒక పాట ఉంది, ప్రదీపన్న ఒక పాట రాశారు. ఒక అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. దేవునికి స్తోత్రం. అగ్ని మండితే ఏమవుతుంది అంటే ప్రియులారా, మనకు శరీరానికి కలిగిన కల్మషం అంతా పోవటమే కాదు, కానీ మన దేహము తేజోమయముగా కాంతివంతముగా ఉంటుంది. చూడండి, బంగారం వాడిన బంగారానికి క్రొత్తగా తెచ్చిన బంగారానికి అట్లుంట తేడా ఉంటుందా? ఉండదా? ఇదేమో నల్లగా పట్టి ఉంటుంది, ఇదేమో పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఎంత దూరాన్ని ఉన్నా ఏమవుతుంది? మెడలో నుంచి తల పచ్చ కనబడుతుంటుంది, ఎండ పడగా తల్లంట పడుస్తూ ఉంటుంది. బంగారం, ఒంటి మీద ఉన్న బంగారం, రోజు వేసుకున్న బంగారం దగ్గరకు వచ్చినా అంత మెరుపు ఉండదు. ఎందుకని అంటే అది మలినమైన బంగారం. ఇది పుటమ వేయబడిన బంగారానికి, శ్రేష్టమైన బంగారానికి ఉన్న తేడా. ఆ రీతిగానే దేవుని మాటలు మనం అంగీకరించబడినప్పుడు, దేవుని మాటలకు మనము లోబడినప్పుడు, దేవుని సన్నిధిలో మనము పుటమ వేయబడినప్పుడు, అంటే దేవుని మాటల చేత మనము సరిచేయబడినప్పుడు మన జీవితాలు వెలిగించబడతాయి. చప్పుడు కొడుతూ దేవుని మహిమపడదామా? హల్లెలూయా. హల్లెలూయా. పుటమ వేయబడటం అంటే ప్రియులారా, ఏదో మనలను దేవుడు అగ్నిలో ఉంచడం కాదు. ఏది సన్నిధికి, దేవుని మందిరానికి నువ్వు రావాలి. దేవుడి కొరకు రావాలంటే నీ కొరకే నువ్వు రావాలి. ఎవరి కొరకు రావాలి? నీ కొరకు నీవే రావాలి, నా కొరకు నేను రావాలి. ఎందుకు అంటే దేవుని చేత ఆశీర్వాదకరముగా ఉండటానికి. దేవునికి స్తోత్రం. మరి ఎవరి కొరకు నువ్వు పోవాల్సిన పని లేదు, నువ్వు ఎవరి కొరకు నువ్వు ప్రయాసపడాల్సిన పని లేదు. పిల్లరా, పగలు ఉదయం నుంచి సాయంత్రం పడుతున్నావు, ఎవరి కొరకు ప్రయాసపడతావు? మన సంతోష్ కదమ్మా, మా అబ్బాయి పేరుంది సంతోషే కదా. ఏ సంతోష్? ఎవరి కోసం కష్టపడుతున్నావు? నీవు పొలానికి వెళ్ళినప్పుడు పొద్దున సాయంత్రం దాకా ఎవరి కోసం కష్టపడతావు? నువ్వు నీ కోసమే కదా. రూపాయి వస్తే ఖర్చు పెట్టుకోవచ్చు, కాస్త బాకీలు తీర్చుకోవచ్చు. ఒకటి దగ్గరికి వెళ్ళి చేయి కట్టుకొని నిలబడవలసిన పని ఉండదు. ఎందుకని? ధనము పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడతావు కాబట్టి ఆ కష్టానికి తగిన ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు, యజమానుడు ఇస్తాడు. కాబట్టి ఆ ధనం నీ జేబులో ఉంటే ఎలాగుంటా? ఇద్దరు అంతంటా ఎంతసేపు బేరవాడుతున్నారు, అదిగా అంతకాదు ఇది అంటారు. అది డబ్బులు ఎవరుకో ఎంతంట? అంతా సరేలే. వాడేమంటాడు?
అదే తీసుకోవా, ఏం చూస్తున్నావు కదంటే ఇప్పుడు కాదండి, తర్వాత ఈసారి తీసుకుంటానంటారు. ఎందుకని? మన జేబులో డబ్బు లేదు. ఆ రీతిగానే పిల్లరా, దేవుని సమూహానికి మనం ఎలాగుండాలంటే దేవుని కొరకు మనం రావాలి. నువ్వు దేవుని కొరకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. ఎవరి కొరకు వచ్చినప్పుడు? దేవుని కొరకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు జీవించిన అంటే నువ్వు వచ్చిన ఆ సమయాన్ని బట్టి, నువ్వు దేవుని సన్నిధిలో ఉండే ఆ అనుభూతిని బట్టి, ఆ నడవడికను బట్టి ఆ జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లోకంలో ప్రియులారా అనేకులు అనేక విధాలుగా మాట్లాడుతుంటారు. అనేకులు అనేక విధాలుగా మాట్లాడుతుంటాడు. అందుకనే బైబిల్ లోకంలో ఒకటి ఉంది, కొత్త ఒక వింత పాత ఒక. దేవుని మాటలు ఎన్నడైనా పాతవైనయా? ఏమని చెప్పాలి? దేవుని మాటలు ఎప్పుడైనా పాత అయినయా? మనం పాతబడిపోతాం. ఇదివరకు యవన కాలంలో ఉన్నప్పుడేమో చక్కగా నెగనెగలాడుతూ ఉంటాం, మొఖం అంతా నలుపైనా నెగనెగలాడుతూ ఉంటాం, సౌందర్యం కలిగి ఉంటాం, బలం కలిగి ఉంటాం, దృఢత్వం కలిగి ఉంటాం, ఏ పనైనా ఇసిరేయగలిగిన శక్తి ఉంటుంది. రాను రాను ఏమైపోతా మన శరీరం? అనారోగ్యం వస్తుంది, రోగాల పాలవుతాం, బలహీనతలు వచ్చేస్తాయి, నడుము వంగిపోద్ది, మోకాళ్ళు నొప్పులు వస్తాయి, పైకి లేగలేము, నడవలేము, ముందుకు పోలేము. కానీ పిల్లారా, దేవుని వాక్యము నిరంతరము ఒకటే రీతిగా ఉంది. సభలు కొడితే దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు అంటే నిరంతరము నిలిచిపోయేవాడు. ఆయన నిన్న ఒక మాట, ఈరోజు ఒక మాట చెప్పేవాడు కాడు. ఒకటి పాతది ఒకటి కొత్తదని చెప్పేవాడు కాడు. దేవుడు ఎలాంటి వాడంటే చాలా శ్రేష్టమైన వాడు. మనుషుడే పలు విధాలమైన మాటలు వినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అదే ఆది కాండంలో చూడండి, ఎన్ని క్రొత్త మాటలు, అక్కడ క్రొత్త మాటలు మనం చూస్తాం. కొత్త మాటలు, కొత్త వ్యక్తి యొక్క మాటలు. ఆదాము ఏదోను తోటలో దేవుని స్వరం ఒక్కడే విన్నవాడు, దేవునితో మాత్రమే సహవాసం చేసేవాడు, దేవుడి తప్ప మరొక స్వరము వినని ఆ స్వరము మరలా ఏదోని తోటలోకి ఏమొచ్చేసిందంట? క్రొత్త స్వరం వచ్చేసింది. ఇంకొక వ్యక్తి వచ్చేసాడు. ఆ ఏదోను తోటలో ఆ ఆదాము పాపములోకి దిగజారిపోవటానికి, పాపములో నుండి శాపములోకి దిగజారిపోవటానికి, శాపములో నుండి అగ్ని గంధకములలోనికి, సాతాను యొక్క ఆ అగ్నిగుండములోనికి, పాతాళములోనికి దిగజారిపోవటానికి కారణం ఇంకొక వ్యక్తి ఆ ఏదోను తోటలోనికి వచ్చేసాడు. ఏదోను తోటలోకి రావటమే కాదు కానీ క్రొత్త స్వరం వినబడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, 4వ వచనం చూడండి. అది అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిన్న దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురని దేవునికి తెలియనని ఏం చెప్తున్నాడు చెప్పండి? క్రొత్త మాట చెప్తున్నాడు. ఏ మాట? దేవుడు చెప్పిన మాట ఏం చెప్పండి? నీవు పండు తిన్న దినాన ఏమైపోతావు? చచ్చిపోతావు. పండు ముట్టుకుంటేనే ఏమైపోతానన్నాడు? చచ్చిపోతానన్న మాటను క్రొత్త మాటగా పలుకుతా ఉన్నాడు సాతానుడు. క్రొత్త వ్యక్తి ఏదోను తోటలోనికి వచ్చేసాడు. క్రొత్తగా వచ్చి ఆదాము అవ్వలను ఏం చేస్తున్నాడంటే మరొక మార్గములోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ మాట చెప్పండి? ఇదిగో దేవుడికి తెలుసయ్యా. దేవుడికి ఏం తెలుసు చెప్పు? కూర్చున్నాను. ఇప్పుడు కాదు, డిస్టర్బెన్స్ ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడు. ఏమని చెప్పండి? ఏమని చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్పాడు?
దేవుని చెప్పిన మాట కంటే దేవుని చెప్పిన మాట కంటే మాట చెప్తున్నాడు, క్రొత్త మాట చెప్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఏ విషయములోనైనా దేవుని కంటే మరొక మాట మన జీవితంలోనికి రాకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయలురా, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు చూడండి, క్రొత్త మాట మనలోనికి వచ్చేసింది. దాని ద్వారా పిల్లరా దేవుని మాటలు సైతం కూడా ఏమైపోయిందంటే అపార్థమైపోయింది. ఎవరికి చెప్పండి, ఎవరికి చెప్పండి, ఎవరు చెప్పండి? సైతాన్నే. అబ్బాయి కాదు వచ్చింది. ఎవరు వచ్చాడు చెప్పండి? దేవుని తోటలోనికి ఎవరు వచ్చారు? సైతాన్ వచ్చిందా, దేవుడు వచ్చాడా? దేవుడున్న స్థలంలోనికి సైతాన్ వచ్చి ఏమేం చేసింది? ఆదాము అవ్వను మాటలన్నిటిని ఏం చేస్తుంది? మార్చేస్తా ఉన్నా. ఇప్పుడు మనం కూడా సైతాన్ వచ్చి అంటే అబ్బాయి కాదు, సాయి కాదు, సైతాను వాడిలో ఉన్న ఎవరిలో ఉన్న వానిలో ఉన్న తాగుడు అని వ్యసనం అనే దయ్యం ఏం చేసింది? ఇప్పుడు మనందరిని ఏం చేస్తుంది? డైవర్ట్ చేస్తుంది. కనుక ఇవి మనకు ఇవన్నీ కొత్త ఏం కాదు. దేవునికి స్తోత్రం, మనకు అలవాటే కదండి. దేవుని సన్నిధిలో ప్రియులారా మనం ఎలాంటిగా ఉండాలంటే దేవుడు మాట కాక మరొక మాట మన జీవితంలోకి రానే. మన జీవితంలో తండ్రికి మించిన ఆ మాటలు కుటుంబంలో మంచి చెడు చెప్తారు. ఎందుకు చెప్తారు చెప్పండి? నువ్వు అలా చేయకూడదు, ఎలా చేస్తే ఎలా వస్తుంది, ఎలా వస్తుంది, అలా నువ్వు చేయకూడదు నాన్న అని అన్నాడు అనుకోండి తండ్రి, మాకు తెలుసుగా ఓరకు చదువుతున్నావు అన్నావు అనుకోండి. ఆ తర్వాత బాధ కలిగినప్పుడు తండ్రి హక్కును చేర్చుకుంటాడా, వదిలిపెడతాడా? ఎవరు? కొడుకునా? కూతురు వదిలిపెడతారా? ఎవరికైనా న్యాయం ఒకటే కదండి. చెప్పినప్పుడు నువ్వు విన్నావా? ఏమంటారు చెప్పండి? చెప్పినప్పుడు నువ్వు విన్నావా? ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు సహించాను, ఎన్నిసార్లు నీతో మాట చెప్పాను, అయినా నువ్వు చెప్పిన మాట నువ్వేమయ్యా? నేనంటే లెక్క లేకుండా, నా మాట అంటే గౌరవం లేకుండా, మేమంటే భయభక్తులు లేకుండా నువ్వు నడిచినప్పుడు, నీ జీవితం నువ్వు ఆలోచించినప్పుడు నేనేం చేస్తాను? నీ ఏమంటారు చెప్పండి? లోక సామెత ఏమంటారక్క అన్నాడంటే అర్థం ఏంటి? హక్కును చేర్చుకున్నట్ట, చేయి వదిలేసినట్ట చెప్పాలి. ఏమైనట్టు? నేను ఏమన్నట్టు నేనేమంటలేదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుని స్వరము తప్ప మనకు వేరే స్వరము వినకూడదు. దేవుని వాక్యము తప్ప మన జీవితంలో మరొక మాటలు మన హృదయంలోనికి. ఇంతవరకు నువ్వు ఏ మాటలైతే వింటూ ఏదోని తోటలో ఆదాము అవ్వలు సంచరించారు, ఆదాము అవ్వలకు కొత్త స్వరం వచ్చేసింది, కొత్త మాటలు వచ్చేసినాయి. దాని ద్వారాగా ఆదాము అవ్వలకు ఏమైనా మేలు కలిగిందా? చెప్పండి, ఏమైనా కలిగిందా? చెప్పండి. మేలు కలిగిందా, కీడు కలిగిందా? దేవుని మాటలు తప్ప మరొక మాట వారి జీవితంలోకి వస్తే పాపమునకు శాపమును కలగటమే తప్ప మేలు ఏది కలగదు. తల్లిదండ్రులకు మించిన మేలు చేయగలిగిన వాడు భూమి మీద ఎవడు లేడు. ఉన్నాడు ఒక ఆయన అంటే, ఉన్నాడు రా అంటే దేవుడే తప్ప మరొకడు ఉండనే ఉన్నాడు. తండ్రి దళితుడు కావచ్చు, తల్లి బలహీనురాలు కావచ్చు, యోగ్యత లేకపోవచ్చు, అర్హత లేకపోవచ్చు, అతను కొడుకు కూతురు అనుకున్న స్థాయిలో వాళ్ళు పెంచలేకపోవచ్చేమో, కానీ వాని స్థితిని బట్టి, వాని పరిస్థితులను బట్టి వారి బిడలను పెంచుకొని వారికంటే ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారే తప్ప
నాశనము చేయటానికి ఏ తల్లిదండ్రులు కూడా ప్రయాసపడనే ఒక స్థితిలో ఉండాలి. ఆ రీతిగానే ఆత్మ సంబంధమైన దైవ సేవకుడు కూడా అలానే ఉంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు బాగుపడాలనే ఉద్దేశం, నువ్వు నాశనం అవ్వటానికి కాదు దేవుడు సేవకుడు మీ వద్దకు పంపించేది. ఒక ప్రాంతానికి, ఒక సంఘానికి, ఒక కుటుంబానికి ఒక సేవకుడు పరిచయం చేశాడు అంటే ఆ కుటుంబాన్ని ఆ సేవకుడు ద్వారానే మేలు పొందినట్లుగా, ఆశీర్వాదము పొందినట్లుగా ఆ కుటుంబాన్ని అగ్ని గంధకము నుంచి తప్పించగలిగిన వాడని దేవుడే ఆ కుటుంబాన్ని పరిచయం చేస్తాడు. చాలా మంది గ్రామంలో ఉంటారు కదండి, గ్రామంలో చాలా మంది ఉంటారు. ఉన్నా కానీ కొన్ని కుటుంబాలు ఆ కొంతమంది సేవకుడికి వస్తారు, కొన్ని కుటుంబాలు కొంతమంది సేవకుడి దగ్గరికి వెళ్తారు, కొన్ని కుటుంబాలు కొంతమంది దగ్గరికి వెళ్తాడు. కారణం ఏంటి? వాళ్ళ చుట్టాలు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తారండి అంటారా? కాదు, అది తప్పు. దేవుడు ఒక వ్యక్తిని పరిచయం చేశాడంటే ఆ వ్యక్తి ద్వారాగా మన జీవితంలో మేలు కలగటానికే పరిచయం చేస్తాడు. ఆదాము అవ్వలను దేవుడు ఎందుకు ఆ ఏదోను తోటలో ఉంచాడు అంటే మేలు కలగటానికే. దేవునికి స్తోత్రం. ఆయన బ్రతికి దినాలన్నీ కూడా దేవుని మహిమలో బ్రతకటానికే దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు. కానీ ఆదాము అవ్వలు ఏమైపోయారు అంటే వారి జీవితములో దేవుని మాటకు విధేయుడుగా ఉండక ఎప్పుడైతే ఆలోచనలు వచ్చేసినాయో వెంటనే దేవునితో ఉండవలసిన వాడు దేవుని నుండి దూరం అయిపోయాడు. ఆ తోటలో పిల్లరా, ఆ ఏదోను తోటలో సేద్యము చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని కలిగి ఉండవలసిన వాడు ప్రశాంతమైన జీవితమును కలిగి లేకుండా శోధనల మధ్యలోకి వచ్చేసాడు. తన పొలములని, భూమిని ఎలాంటి స్థలములో దున్నుతున్నాడంటే గచ్చ పొదల మధ్యలో దున్నుతున్నాడు, ముళ్ళ పొదల మధ్యలో సంచరిస్తా ఉన్నాడు, స్థలాన్ని దున్నుతా ఉన్నాడు. ఎక్కడ ఉండవలసిన వాడు? ఏదోను తోటలో చెట్లకు నీరు పెట్టవలసిన వాడు కదా. నీరు పెట్టేటప్పుడు ఒక బ్రాన్ వచ్చి దాని చుట్టూరు పాది తీసి ఆ పాదికి నీళ్లు కాలవలాగా పెట్టామనుకోండి, ఒక చోట నీళ్లు పెడితే ఆ పై స్థలంలో నీళ్లు పెడితే ఎక్కడ దాకా వస్తుంది? చెట్టు నీళ్లు నింపుకుంటా చివరి దాకా వస్తాయి. ప్రశాంతంగా ఏదో ఒకటి కర్ర తీసుకొని ఉరకట్ట, ఆ గాడిని ఉరకట్ట అని ఆ మట్టిని మళ్ళా ఉరక చేతి అట్టు ముడిస్తే నీళ్ళు ఆగిపోద్ది. మళ్ళా చేతిని ఉరకట్టంటే ఇట్టంటే మళ్ళీ నీళ్లు పారతి. అలాంటి జీవితం వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చేసాడు? ఏమండి, ఏడకొచ్చాడంట చూడండి, ఏడకొచ్చాడు చూడండి. మరి మీరు అక్కడ చూస్తే బైబిల్లో రాయబడింది, ఎక్కడ ఉందో చూడండి ఆ మాట. నీవు ఈ దినము నుండి అదే 17వ వచనం చూడండి, 17వ వచనం చూడండి, 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. అందుక ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములలో తింటివి గనుక నీ నిమిత్తము నేలను శపించబడి ఉన్నది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాన్ని పంట తిందువు. అక్కడ రాసుకోండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. అది ముళ్ళ తుప్పులను, గచ్చ పొదలను దేవుడు మొలిపిస్తుంది అంట. ఎవరి కోసమా చెప్పాలి? దేవుడి కోసమా చెప్పాలి?
దేవుడు ఎవరి కోసం చెట్లు వేశాడు? మనిషిని కోసం. తోట వేశాడు, తోటలో సేద్యం చేస్తూ నీరు పెడుతూ శ్రేష్టమైన ఫలాలు తింటున్న ఆదాము ఆ మంచి నేల పడబడిన విత్తనము వలె ఫలభరితముగా మార్చబడిన తోట, ఆ తోట నుంచి బయటికి నెట్టేసే ముందు బయట ఉన్న పొలం అంతా ఏమైపోయిందంట? ముళ్ళ పొదలు. నువ్వు దున్నే కొద్ది ఏమొస్తుందంట? ఇప్పుడు మనోళ్ళు దున్నుతా ఉన్నారు, ఇత్తనాలు వేస్తున్నారు, దున్నుతా ఉన్నారు, ఇత్తనాలు వేస్తున్నారు, మందు కొడతా ఉన్నారు. పిల్లరా, ఇదివరకు నా చిన్నతనంలో 40 ఏళ్ల క్రితం చెప్తున్నా, 45 సంవత్సరాల క్రితం నా యవ్వన కాలం, అంటే చిన్న వయసులో నేను కూడా పొలానికి వెళ్ళేవాడిని. మాకు బండారిపిల్లి కాదు కానీ బండారిపిల్లి, లేకపోతే పొలడుగుంట, ఇంజనంపాడు, కూరపాడు దాకా పోయేవాడు మా చిన్నతనంలో మా అమ్మోడు. ఆ పోయే కాలంలో పిల్లలు నేను కూడా పోయేవాడిని. సెలవులు ఎండాకాలం వస్తే ఇప్పుడు మన పిల్లలు కూడా పోతున్నారు కదా, అటు పోయేవాడిని. పోయినప్పుడు నేను మిరపకాయ కోయటానికి పోయినప్పుడు కూర్చుంటే చెట్లు కనబడేవాళ్ళం కాదు. నా చిన్నతనంలో 45 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. ఎలా ఎక్కడున్నారా అంటే చెయ్యి ఎత్తేవాడు, లేచి కూర్చొని ఎవడు. కానీ ఇప్పుడు మిరపలో కనీసం పిక్కల దాకా కూడా మొలవట్ల. ఆ రోజులు పిల్లల నీళ్ళు ఒక్కడు పెట్టేవాడు, యూరియా అని మందు ఒక్కటి మాత్రం వేసేవాడు. ఆ పంటే కోసి 10 మంది 15 మంది 10 రోజుల దాకా కోసేవాడు మా చిన్నతనంలో. గంపలు తట్టలు వేపుకొని కోసేవాడు. పత్తి అయితే చెట్లు ఇంత ఎత్తుండే మాకు. ఎంత? ఇప్పుడు నేను 5.5 పైన ఉన్నాలే, ఇంతకు మించి ఉండేవి చెట్లు మా చిన్నతనంలో. అంటే ఇంత ఉన్నది అట్టుండే. ఆ కొమ్మ అయితే రే ఎవడరా ఆ కొమ్మ ఇరిసాడని తిట్టేవాడు అనమాట ఆ పట్టిలో కూర్చున్నప్పుడు. అలాంటి ఇప్పుడు మోకాళ్ళ దగ్గరకు వచ్చేసింది. ఏ పత్తి? మిరపేమో పిక్కల దాకా వచ్చింది, పత్తి ఏమో మోకాళ్ళకు వచ్చేసింది. పోనీ ఏమన్నా డబ్బు ఏమో తక్కువ అంటే ఇప్పుడు ఎకరానికి 1,50,000. ఎంత చెప్పండి? ఎకరానికి ఎంత? 1,50,000. అసలు విలువ ఉందా పంటకి అమ్మా? ఆ మందుల మీద మనం బతుకుతున్నాం. ఇప్పుడు మనకు రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే చెప్పండి, దీనివల్లనే. మందులు వేసి పంట ఏమైపోయింది? పాడైపోయింది. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క సిద్ధాంతాలు, మానవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే అప్డేట్ అవుతున్నాయి. మాటకు మాట కలుపుకోవటం, మాటను ఆ పద్ధతులు మార్చుకోవటం, దాని వలన దేవుని మాటకు అవిధేయుడు అవ్వటం వలన దేవుడు ఈ భూమిని ఏం చేశాడంటే శపించేసి ఏమైపోయాడు చెప్పండి? దేని కొరకంట మానవుడు? చెప్పండి, మానవుడు ఎక్కడికి వచ్చేసాడంట? అవండి, అక్కడ మీరు 4-5 వచ్చినారు, 17 వచ్చిన అంటాడు, నీ కొరకు ఏమొచ్చింది అంట? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు నీ కొరకు మొలుస్తున్నాయి అంట కదండి. మొక్క నాటబడాలి, ఫలించాలి. మొక్క నాటబడాలి, ఫలించాలి, కాయలు రావాలి. ఆ కాయలు మంచిగా ఫలభరితముగా రావాలి. అంటే ఇప్పుడు ఒక్క గంప 6 కాయలు రావటం కాదు, కోసే కొద్దీ 3 కోతలు 4 కోతలు కూడా సమృద్ధిగా రావాలి. కానీ ఒక కోతకే పంట అంతా అయిపోతే ఇంకేమైనా మేలా? మనుషుడికి మేలు కలిగిద్దా? ఈ పొలములో, ఈ స్థలములో దేవుని సన్నిధిలో నువ్వు నాటబడితే, అందుకే దావీదు అంటాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉందును. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దావీదు ఆ మాట అనగలిగాడు అంటే, దావీదు దేవుని చిత్తమును ఎరిగిన వాడుగా ఉన్నాడు, దేవుని మనసును ఎరిగిన వాడుగా ఉన్నాడు. దావీదు ఎలా ఉన్నాడు అంటే ప్రియులారా,
దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి తను తాను దేవుని మందిరానికి అర్పణ చేసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి. దేవుడి మాటలకి రావటానికి, దేవుడి సన్నిధికి వెళ్ళటానికి కూడా ఒక్కోసారి సందర్భాలు మనం ఎదురు పెట్టుకోలేం. చూడండి ఎలాగుంటుందంటే మన జీవితాలు మేలు అనుభవించడానికి ప్రయత్నం చేస్తాము, కానీ మేలుకు తగిన జీవితాల్ని దేవుని ఎదుట మనం నడవలేకపోతాం. ఆశపడతాం, వాడి వైపు చూసి వీడి వైపు చూసి, వాడు అట్ట బతుకుతున్నాడు, ఈడట్ట బతుకుతున్నాడు, నా బ్రతుకేంది అయిపోయింది అని. కనీసం దేవుని మందిరంలోనైనా నమ్మకస్తుడుగా ఉంటాడంటే అక్కడ కూడా ఉన్నాడు. అక్కడ కూడా వాడి మీద వీడి మీద సాగులు చెప్తుంటాడు. అయ్యా వాడేం అటు చేసావు, వీడిని ఇటు చేసావు, వాడే మంచి ఉందయ్యా, వాళ్లే ఉందయ్యా, వీళ్ళే ఉందయ్యా, ఇదిగో నాలో మంచిది, నాలాగా వాడేం ప్రార్థన చేయలేడు అయ్యా, నాలాగా వాడేమి ప్రార్థన చేయలేడు, నాలాగా నీకు పరిచయం చేయలేడు, నాలాగా ఉండలేడు అయ్యా, వాడు నా బ్రతికెందుకు ఇలాగ మార్చావు, వాడు బ్రతికెందుకు అలా దీవించబడ్డావంటే వాడికి నీకు ఉన్న మధ్య సంబంధం ఏంటంటే వాడు విధేయుడై భయపడుతున్నాడు, విధేయుడు అయి కాక తిరుగుబాటు చేస్తున్నాం. దేవుని మాటలు ఏం చేస్తున్నాం, లెక్కలేని తనం వచ్చేస్తాం. అందుకని మనకేమో ఆశీర్వాదకరంగా ఉండవలసిన మన జీవితం గచ్చ పొదలు ముళ్ళ తప్పులు మొలుస్తూ ఉన్నాయి. అందుకని చూడండి మనలో ఉన్నది ఏంటంటే ఆశ ఎక్కువ. చెప్పండి ఏం ఆశ? మానవునికి ఉన్న ఆశ అలాంటిది చెప్పండి. బలహీనుడు బలంగా ఉండాలని, లేనివాడు గొప్పవాడు అవ్వాలని ఆశపడు. ఒకరిని గొప్పవాడిగా చేయగలిగిన వాడు దేవుడే. ఒకడికి ఉన్నదాన్ని కూడా తీసివేయగలిగిన వాడు కూడా మనుషుడు వల్ల. వాడు చూస్తున్నాడు, వాడు ఏడ్చాడు, వీడు ఏడ్చాడు అనేది ఉట్టిదే. అవన్నీ మనం కల్పించుకున్నవే. ఒకడు ఏడుపు మన మీద పడదు. పడిద్దా? పడిద్దని చెప్పండి. మన ఇంటోడు ఎదురు మన మీద పడి ఏడుతున్నాడు అనుకోండి, వాడు ఏడుపు మనకు తగిలిద్దా? అది పెద్దలు అంటారు ఏమని, కళ్ళకి ఎండాకాలంలో అమ్మంటాడు నా ప్రాణులు కూడా ఏదో సాగుతుంది, నాకు రావట్లేదు, నోట్లు మనసులో తిరుగుతుంది కానీ పైకి రావట్లేదు. దేవునికి ఏదైనా సరే దేవునికి స్తోత్రం. ముగిస్తాను అయిపోయింది. దేవుని సన్నిధిలో ప్రియులారా మనకు ఉన్న ఆశ ఎలాంటిదంటే ఒకరికంటే మనం ఎక్కువగా ఉండాలని ఆశపడుతాం. మంచి కంటే చెడు వైపు ఎక్కువగా ఆకర్షించబడుతాం. మనలో పాపమును చేయటానికి పాలిభాగస్తులు ఉంటారు. పాపములోకి దిగజారిపోవటానికి మనం ఆశ ఎక్కువ చూపిస్తాం. పరిశుద్ధులుగా ఉండటానికి ఇష్టపడం. ఎందుకని చెప్పండి? వాడు చేయలేదా, వీడు చేయలేదా, వాడేమో స్తంభం ఎత్తాడా, ఈడేమో స్తంభం ఎత్తాడని మనం ఏమవుతాం చెప్పండి? వాడిని చూసి మనమే ఏమైపోతాం? మనం బలహీనం. ఒకడు బలహీనం చేయడు, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి ఒకడు బలహీనుడుగా అవుతున్నాడంటే మనమే చేసుకోవటమే. నేను అంటే ఉన్న విషయం చెప్తాను, లైవ్లో కూడా చెప్తున్నాను. అంటే నా దగ్గర దాపరికి ఉండదు, నాకు వచ్చిన సావది ఉన్నది. ఏదో మొఖాన్ని చెప్తా, తన్నుకోవటం అన్నట్టు ఉంటుంది నాది. నేను చాలా బాధపడ్డాను కొన్ని విషయాల సందర్భాల్లో. బాధపడినప్పుడు నా ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయులుగా కొంతమంది ఉన్నారు. అంటే నాకు మంచిగా నన్ను ప్రోత్సహించేవారు ఆత్మీయ జీవితంలో. వాళ్ళు ఏమన్నారంటే, మొదటిగా నీవు దేవునికి ఏమవ్వాలి? విధేయుడు. మనుషుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడొద్దు? నువ్వు మనుషుల వైపు చూస్తే బలహీనుడు అయిపోతావు. నిన్ను పిలిచిన పిలుపు నిరర్ధకం అయిపోద్ది. ఏమైపోద్ది అంటే పనికి రాకుండా పోద్ది. నీకు ఇచ్చిన దర్శనం వ్యర్థమైపోద్ది. కానీ నువ్వు మనుషుల వైపు చూడకూడదు. నువ్వు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడు. మనుషులు స్వార్థ ప్రియులండి. మనుషులు పెట్టినరోజు పెళ్ళికుడు
లేని రోజున ఏమంటారు? సావుకుడు అంటారు. బాగుండి అన్ని వాళ్ళకి మంచిగా చేస్తుంటేనే మంచోడు అంటారు. ఏ మాత్రం వాళ్ళలో కొద్దిగా మనసు కష్టం వేసింది అనుకోండి, చేసిందంతా ఏమైపోద్ది? మర్చిపోయి చాలా మాటలు బాధ వేస్తాయి, బాధ పెడతారు. కనుక నువ్వు దేవుని పిలిస్తే వెళ్ళావా, మనుషులు పిలిస్తే వెళ్ళావా అని అడిగాడు ఒక ఆయన. నీ పిలుపు ఏంటి అని అడిగాడు. అయ్యా, దేవుడు నన్ను పిలిచాడు, నేను ఒక 30 మందితో మెయింటైన్ చేసుకుంటా, లగ్జరీ లైఫ్. నా జేబులో నా ఇంట్లో రక్త సంబంధికులు కానీ అప్పుడు దాకా ఎందుకు నా పాస్టర్ గారి నమ్మదు ఇప్పుడు కూడా. ఏం చెప్పండి, దేనికని? జేబులో రూపాయి లేదంటే పెళ్లి చేసుకుని 30 ఏళ్ళు అవుతుంది, మా పాస్టర్ గారి నమ్మదు. ఫాలో యాగమో లేట్ అవుతుంది పిల్లకి ఇవి అంటది. నా రక్త సంబంధికుల్లో మా మామగారు కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయన నీకేమైనా 6 రోజులు బాగా సంపాదించావన్నాడు. 6 రోజులు బాగా సంపాదించా. ఎస్, దేవుని బలిపీఠం మీద నిలబడి చెప్తున్నా, 2 చేతులు నేను పైకి ఎత్తాను అంటే నా జేబులో డబ్బు లేవంటే 20,000 30,000 జేబులో ఉంచుకొని లేవని చెప్తారు. అంటే నా దగ్గర ఎంతమంది? 30-20 మంది పనులు చేసేవాళ్ళు, సమృద్ధిగా బతికేవాడిని. నా గుడ్డలు ఎలాంటి అంటే పేపర్ సిల్క్ గుడ్డలు. ఎలాంటి? పేపర్ సిల్క్, ఖద్దర సొక్కాలు, పేపర్ సిల్క్, షోలాపూర్ చెప్పులు, గోల్డ్ వాచ్. నా మెయింటెనెన్స్. ఆ ఫోటోలు మీకు చూపిస్తాను ఒకరోజు, ఏదో ఒక రోజు నాకు వస్తే. ఆ మెయింటెనెన్స్ అలా బ్రతుకుతున్న నేను సేవను పిలిచి దేవుడు రామట్టి, బాబా వాళ్ళలాగా వీళ్ళలాగా నేను చూడను అన్నాను, వాళ్ళలాగా వీళ్ళలాగా నేను సేవ చేయను అన్నాను. నువ్వు పిలవద్దు, నేను రావద్దు అంటే దేవుడు మరలా 2003లో మెంటలు వస్తే వచ్చాను. నువ్వు వచ్చావా, ఆయన పిలిస్తే వచ్చావా అన్నాడు. ఆయన పిలిస్తే వచ్చా బాబా, లేకపోతే ఈ బాధలు ఈ సోదలు నాకెందుకు అని అంటే ఉన్న విషయం ముగిచ్చేసాను. ఎందుకంటే నువ్వు అన్నాడు మనుషుల వైపు చూడవాకన్నా, చాలామన్నా నువ్వు చాలా ప్రేమ కలిగినోడివి, నువ్వు మనుషుల మీద ఆధారపడద్దు, నీ కలిగింది ఏదో నువ్వు దేవుని కొరకు నిలబడని నన్ను ప్రోత్సహిస్తూ నిలబడుతూ ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్ర. కనుక నేను ఒకటే నిర్ణయానికి వచ్చేసి, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి వైపే పరిగెత్తాలని నిర్ణయించుకొని దేవుని సేవలో నిలబడతాను. కనుక ఒక దినాన దేవుడు మనకు అనుగ్రహించిన నా దర్శనాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒక ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచాడు. ఆ పిలుపులో కూడా సామాన్యమైన పిలుపు నాకు ఇవ్వాల. దేవుడు కూడా ఈ స్థలాన్ని, ఇంతటి స్థలాన్ని ఇచ్చాడు అంటే నేను అడిగింది 1 సెంటు అడిగా, 2 సెంట్లు అడిగా, 3 సెంట్లు అడిగా, లేకపోతే 12 అడిగా, 7 అడిగాను, 25 సెంట్లు ఇవ్వమని అడిగా. ప్రార్థన. దేవునికి స్తోత్ర. నూతన యెరూషలేము దేవుని మందిరము నమూనా కట్టాలన్న ఆశ. ఎక్కడ? యెరూషలేములో దేవుని మందిరం ఉంది. సొలొమోను కట్టిన, మీరు సెల్లో చూడండి, సొలొమోను మందిరం అని ఉంటుంది డిజైను. అలాంటి డిజైను అలాగ కట్టాలన్న ఆశ. ఆ స్థలములోకి వచ్చిన, ఏ స్థలములో అయితే దేవుడు మాకు ఇచ్చాడో ఆ స్థలములో అడుగు పెడుతుండగానే వారి కుటుంబాలు ఆశీర్వాదకరముగా ప్రతి పరిస్థితులు అక్కడ మెరుగుపరచబడాలి, బంధకాలు విడిపించబడాలి, మరణాలు జయించాలి. బలహీనతలో ఏ వ్యక్తి కూడా అక్కడ మాకు ఏ కార్యం జరగలేదు అనకూడదు. అలాగైతేనే స్థలం ఏమని ప్రార్థన చేస్తూ కనిపెట్టి ఏడ్చి 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 ప్రార్థన చేసి, అందుకనే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఈ స్థలములో మీకు ఎన్నో కార్యాలు మీ కనులారా చూశారు, చెవులారు విన్నారు. ఈయన చేసే ఏ ప్రార్థన అయినా వాళ్ళు మేలు పొంది ప్రక్కకు వెళ్ళిన వాళ్ళే కానీ కదా, ఇక్కడ మేలు పొందిన వాళ్లే కానీ మాకు ఈ సంఘంలోకి వచ్చినాక, ఈ స్థలంలోకి అడుగు పెట్టినాక మాకు ఏ కార్యం జరగలేదన్న వాళ్ళు ఎవరు. నేను ఒకటే చెప్తున్నాను, దేవుని మాట కాక మరొక మాట మీ వద్దకు వచ్చినప్పుడు ఏది మీరు నమ్మనే. దేవుడి మాట మీద మీరు నడవండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన శిఖరాలను దేవుడు మిమ్మల్ని ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్ర. మనుషులము కాబట్టి కొద్దిగా వెనక ముందుకు లాగినా ఆ బలహీనతలలో దేవుని మందిరానికి రా, దేవునితో పెరుగులాడు, దేవునితో ప్రార్థన చేసుకో,
దేవునితో మొదటిగా సమాధాన పడు. మనుషులతో సమాధాన పడినా పడకపోయినా దేవునితో నువ్వు సమాధాన పడాలి. ఎందుకంటే మనుషుడు ఇక్కడ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మాత్రమే ఉంటాడు. ఈ 40-30 ఏళ్ళ తర్వాత మరలా అతను విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎంతమంది మనకు తల్లిదండ్రులైన వారు మనతో ఉన్నారా? తాతలైన వారు ఉన్నారా? లేరు. కానీ ఒక సందర్భంలో నాయనమ్మ అమ్మమ్మలు ఉన్నా తాతయ్యలు అమ్మమ్మలు వెళ్ళిపోయారు. వాళ్ళతో వాళ్ళు ప్రమాణం చేశారు పెళ్ళిలో. ఏమని చేశారు? మరణం వరకు నీతో నేను ఉంటానని, నాతో పాటు నేను తీసుకెళ్తానే అని. ఎవరు తీసుకెళ్ళలేకపోయారు కదా, అవునా కదా? కానీ ఎవరు తీసుకెళ్లరు. కానీ మనం అందరం ఒక చోటకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం అందరం అక్కడ కలుసుకుంటాం. ఇక్కడ విడిచిపెట్టవచ్చేమో, ఇక్కడ వదిలిపెట్టిపోవచ్చేమో, కానీ ఎక్కడ కలుసుకుంటాం మరలా? మనం దేవుని దగ్గర. మనం అందరం అక్కడ యుగాలు దేవునితో ఉండాలి. ఎవరి మాట విందాం? మనుషుల మాటలు విందామా? దేవుని మాటలు విందామా? దేవుని మాటలు వింటే మనకు, మన బిడ్డలకు తరతరాలకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు. దేవుని మాటలకు లోబడితే మన పిల్లలు భవిష్యత్తును మనం కనులారా చూస్తాం. అలా కాదని మనుషులు ఏదో మాటలు చెప్పి సాతానుగాడు ఆ ఏదోను తోటలోనికి వచ్చినట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయటానికి కూడా ఒకడు వస్తూ ఉంటాడు. ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు. ఏదో ఒకటి లింక్ పెడతా ఉంటాడు. ఏదో ఒకటి అడ్డం పెడతా ఉంటాడు. ఎందుకు? మనం ఆత్మీయంగా ఎదిగామనుకోండి, సాతానుగాడికి ఇష్టం ఉండదు కదండి. బాగా బతికేవాడికి ఈయన ఎట్టైనా నాశనం చేయాలన్న వాళ్ళు ఎంతమంది ఉండరు అమ్మా? మంచి చీర కట్టుకున్నా, మంచి గుడ్డ కట్టుకున్నా, అబ్బో ఈ మధ్య వీడికి వీడు కూర్చొని వీడి ముద్ద పెట్టినోడు కాదు, రూపాయి ఇచ్చినోడు కాదు. కానీ బండ మీద కూర్చొని ఏం చెబుతాడు? అబ్బో వీడికి ఈ మధ్య ఏమొచ్చింది, పైకి వచ్చినీరు, 4 రూపాయలు సంపాదించారు మొండకు అంటాడు. ఈడేదో ఇల్లంతా ఇద్దరేదో పెట్టి పోషించినోళ్ళలాగా. పిలిచి ఒకరోజు ఒక ముద్ద కూడా పెట్టరు ఒక్కొక్కళ్ళు. కానీ మనుషులు మనం నాశనం కోరుకునేవాళ్ళు, శాపాన్ని కోరుకున్నాడు. సాతాను స్వభావం. దేవుని స్వభావం అలాంటిది కాదు. ఆయన కూర్చున్న స్థలంలో నిన్ను కూర్చోబెట్టుకుంటాడు. ఆయన కుడి ప్రాశ్రమును ఆయన కుడి తొడ మీద కూర్చోబెట్టుకొని నీకు పరిచయం చేస్తాడంట. దేవుడే నీకు భోజనం వడ్డిస్తాడంట. ఆయన నిత్యము ఆయన ఎక్కడుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆ స్థలములో నీకు ఒక ప్రాధాన్యత ఇచ్చే దేవుడు అంట. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో నువ్వు అనునిత్యము ప్రార్థన చేసుకొని దేవుని మాటలు కాక ఏ మాట నీవు విన్నా నువ్వు పాడైపోతావు, నీ కుటుంబం పాడైపోతుంది. కనుక దేవుని భయభక్తులు కలిగిన వారముగా దేవుని సన్నిధిలో దావీదు వలె దేవుని మనసును ఎరిగిన వారమై ముందు కొనసాగుదాం. అట్టి కృపా దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమె తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. రక్షణ పొందినవాడు, బలలో చేయలేనివాడు, బలలో చేయటానికి తిరగండి, అటు ఇటు తిరగండి. బలలో రక్షణ పొందేవాడు. పోయిన ఆదివారం మనం ఇవ్వలేదు, ఈ ఆదివారం మనం తీసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రార్థించింది. ప్రార్థన. ప్రభువా, మానవ స్వభావం కలిగిన మా జీవితాలను వెలిగించి నీ స్వభావం మాలో కలగచేయ. సమాధానం పడుతున్న బలహీనలు ప్రభువా, మమ్మల్ని బలపరుచేయ, నీ కృప తోడు చేయని ప్రార్థన చేసుకున్నా. దేవునికి అప్పగించుకున్నా. దేవుడు నిన్ను బలపరిచే దేవుడు నిన్ను